జై శ్రీరామండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. రేపు ఫిబ్రవరి 1వ తారీఖున ఆదివారం రోజున మాఘ పూర్ణిమ అండి. దీన్ని మహామాఘి అని కూడా అంటారు. అంతేకాకుండా లలిత అమ్మవారి జయంతి కూడా. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని పుష్కర యోగం అంటారండి. అత్యంత శక్తివంతమైన రోజు, అత్యంత పవిత్రమైన రోజు. అయితే ఇంతటి విశేషమైన పుణ్యతిథిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మనం ఆచరించాల్సినటువంటి ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మాఘమాసం అంటేనే స్నానాలకు ప్రతీతి. ఎందుకు అంటే మామూలు స్నానం బాహ్యంగా శుభ్రం చేస్తుందండి. అదే మాఘ స్నానం అయితే మన ఆత్మకు అంటిన మాలిన్యాన్ని శుభ్రం చేస్తుందండి. అందుకే మాఘమాసం స్నానానికి ప్రతీక పెట్టింది పేరు అండి. అందుకని అందులో కూడా ఇట్లాంటి పుణ్యతిథుల రోజు ఇంకా విశేషం అన్నమాట. అయితే రేపు ఆదివారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఏ స్నానం ఆచరించాలి అంటే, పౌర్ణమి రోజు మహామాఘి రోజు సముద్ర స్నానం చాలా చాలా విశేషం అండి. మీకు కనుక కుదిరితే సముద్ర స్నానం తప్పకుండా ఆచరించండి. అది కుదరకపోతే నదీ స్నానం, అది కుదరకపోతే చెరువులో ఉన్న వాటితోనో, లేకపోతే బావిలోని నీరు, అలా ఏదైనా తటాకాలు అలా సమీపంలో ఉంటే వాటిలో అయినా ఆచరించండి. ఇదేది మనకి పరిస్థితి అనుకూలించకపోతే ఇంట్లో ఉండే నీటితోనే, ఆ నీటిలోనే గంగా నదిని ఆవాహనం చేసుకోవడము, అదే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి సముద్రంలోనే స్నానం ఆచరిస్తున్నట్లుగా భావన చేయండి. భావన ముఖ్యమండి. అయితే ఇదంతా సూర్యోదయానికి ముందుగా తలస్నానం ఆచరించుకొని తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ప్రదానం ఇవ్వండి. ఆ తర్వాత పితృదేవతలకు కూడా అర్పించండి. ఆ తర్వాత ఈ రోజు దానం విశేషమండి. ఒక చిన్న రాగి పాత్రలో నల్ల నువ్వులు నిండుగా పోసి దాని మీద మీరు ఇవ్వగలిగినంత మీ శక్తి మేరకు కొంచెం బంగారం ఉంచి దక్షిణతో దానం కనుక ఇస్తే చాలా 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 పుణ్యప్రదమండి. కనీసం ఇది కుదరకపోతే స్వయం పాకమైన దానం ఇవ్వండి సద్బ్రాహ్మణుడికి. ఆ తర్వాత ముఖ్యంగా గోసేవ చేయండి. గోవుకు కాస్త గ్రాసం అందించండి, గోశాలకు దానం ఇవ్వండి. ఇలా ఏదైనా మీకు కుదిరినంతలో చేయండి. తర్వాత గీతా రామాయణ పురాణ పఠనము ఇది తప్పకుండా ఆచరించండి. ఉండగలిగితే ఈరోజు ఉపవాసం ఉండండి. సూర్యారాధన కూడా విశేషమండి. ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం, మాంసం దరికి చేరకండి, వాటిని సేవించొద్దు. ఆ తర్వాత సాయంత్రం పూట సంధ్యా సమయంలో, ప్రదోష సమయంలో తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించి అమ్మవారికి కాస్త క్షీరాన్నము ప్రసాదం నైవేద్యంగా పెట్టి, మీకు కుదిరితే వస్తే లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు లలితా అమ్మవారి జయంతి కూడా కదండి. చాలా చాలా విశేషమైన పుణ్యతిథి కాబట్టి మీకు వస్తే ఆ పారాయణ చేసుకోండి. లేకపోతే ఫోన్లో మనకి అవైలబిలిటీ ఉంటున్నాయి కదండి, అది పెట్టుకోనైనా మీరు మనసులో అది అనుకుంటూ ఉండండి. లేదంటే ఓం శ్రీమాత్రే నమః అనే నామ జపాన్నైనా చేసుకోండి. ఏదో ఒక విధంగా ఆ పౌర్ణమి వెలుగుల్లో, ఆ చంద్రుడి పున్నమి వెలుగుల్లో మీరు పెట్టిన క్షీరాన్నం పైన ఆ చంద్రుడి వెలుగులు ప్రసరించాలి. అలాగే మీ మంత్ర జపమో, నామ జపమో, ఇలా లలితా సహస్ర పారాయణమో ఏదో ఒకటి అది కొనసాగుతూ ఉండాలండి. అప్పుడు ఆ చంద్రుడిలోని కిరణాలు, ఔషధ శక్తులు ఆ క్షీరాన్నంలోకి వస్తాయన్నమాట. అది అమృతంతో సమానం అవుతుంది. ఈ విధంగా చేసి తర్వాత దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఈ రోజంతా సద్భావనలతో, సాత్వికంగా, అబద్ధాలు ఆడకుండా, ఎవరిని హింసించకుండా, ఎవరి మనసు నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఈ రోజే కాదండి, ప్రతిరోజు మనం ఇలానే ఉండాలి. కానీ ఇటువంటి పుణ్యతిథుల్లో అయితే అస్సలు చేయకూడదు. ఎందుకు అంటే మనం చేసే పుణ్యం ఎలా అయితే అధిక రెట్లతో తిరిగి వస్తుందో, అలాగే మనం చేసే ఏ కొద్దిపాటి పొరపాటైనా, పాపమైనా అంతే అధిక రెట్లతో అది కూడా మళ్ళీ తిరిగి వస్తుందండి. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఆచరిద్దాము. ఇటువంటి విశేష పుణ్యతిథులను కనుక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా మనం ఇంకో 10 అడుగులు
ముందుకు వేస్తామండి. అందుకని అందరూ కూడా తప్పకుండా మీ శక్తి మేరకు అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణ.